హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జిలేబీ ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై కోసం ఎక్కువ మసాలాలు ఏమీ వాడట్లేదు. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఫ్రై కోసం శుభ్రంగా కడిగిన జిలేబీ ఫిష్ని తీసుకోవాలి. మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు. ఫిష్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువ స్పైసీగానే ఉంటే టేస్టీగా ఉంటుంది. సో 2 స్పూన్ల కారం తీసుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్లు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం. ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఈ మసాలాలు సరిపోతాయి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలాను ఫిష్కి 2 వైపులా ఇలా కోట్ చేసేసుకొని టైం ఉంటే 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు. లేదన్నా అప్పటికప్పుడైనా ఫ్రై చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ చేప ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫిష్ కొద్దిగా కలర్ మారిన తర్వాత రెండో వైపుకి నెమ్మదిగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల ఫిష్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది. 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ జిలేబీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలాగే మిగిలిన ఫిష్ని ఫ్రై చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా పైనంతా క్రిస్పీగా క్రంచీగా ఉండే జిలేబీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, వేసిన మసాలా అంతా ముక్క లోపల వరకు బాగా పట్టింది. ఈ ఫిష్ ఫ్రైని 10 to 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.